మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల విఠలరెడ్డిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన వరద బాధితులకు అరకొర సాయం చేసి ఎలాంటి ముంపుకు గురికాని ప్రజలకు 10,000 రూపాయలు అందజేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ వద్ద నుంచి ఆధార్ కార్డ్, వరద బాధిత సహాయ నిధికి కావాల్సిన పత్రాలను తీసుకుని 5,000 రూపాయల సహాయం చేసి చేతులు దులుపుకుంటున్నారని, మిగతా 5,000 తన అనుయాయులకు ఇస్తున్నారని లేదా తానే వెనకేసుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెల్కమ్ టు విత్ న్యూస్. ప్రస్తుతం మనం మన్సూరాబాద్ డివిజన్లో ఎవరైతే వర్షాల వల్ల ముంపుకు గురైన ఫ్యామిలీస్ కేసీఆర్ పంపించిన 10,000 కిట్ వీళ్ళ చేతికి అందేసరికి 5,000కి వచ్చిందని చాలామంది మన ముందు వాపోతున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరు పంచినారు, కార్పొరేటర్ ఎట్లా యాక్షన్ తీసుకున్నారు, వీళ్ళకి ఎట్లా సహకరించిన విషయం వారి మాటలో తెలుసుకుందాం. ఈ విషయం గురించి ఇక్కడే కాదు ఇంకా చాలా కాలనీలో మన్సూరాబాద్ రీజియన్ కార్పొరేటర్ ఖచ్చితంగా అవకతవకలు చేసినాడు అనేది చాలా కాలనీల నుంచి ఉన్నాయి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా అసలు ఏం జరిగింది, వాళ్ళకి జరిగే అన్యాయం గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటలో తెలుసుకుందాం. కేసీఆర్ గారు ఇచ్చిన కిట్టు మాకు 5,000 అందినాయి సార్. మాకు ఎందుకోసం 5,000 ఇచ్చారు? 5,000 ఎందుకంటే మాకంట సరిపోవని అందరికి 15,000 ఇచ్చారు. మాకు లేబర్ వరకే, మాకు పేదోళ్ళకే మాకు 5,000 ఇచ్చారు సార్. 14 కుటుంబాలకి కేసీఆర్ 10,000 ఇస్తున్నారని మీకు తెలుసు కదా, మరి మీరు ఎందుకు నిలదీయలేకపోయిన వాళ్ళని? అంటే ఇల్లుగల్ ఆయన మిమ్మల్ని ఆయనతో కూడా రానియకుండా చేస్తాడు, మీరు మాట్లాడొద్దు అంటే కూడా ఇయ్యం కూడా అని మమ్మల్ని అన్నారు సార్. బెదిరించారు మమ్మల్ని. మన్సూరాబాద్ డివిజన్ కేసీఆర్ 10,000 కిట్టు పంపించాడు. 5,000 పంపించారన్న మాకు మేము మా రూములన్నీ మునిగిపోయినా నీళ్ళు ఎత్తుకోసుకున్నాం, అన్నీ ఎత్తుకోసుకున్నాం. మాకు మధ్యలో కొత్తగానే పైసలు 5,000 ఇచ్చిర్రు. మాకు అన్యాయం జరిగింది. అదే కావాల్సింది అందాలి సార్. మన్సూరాబాద్ డివిజన్ లో అవకతవకలు జరుగుతున్నాయి. కేసీఆర్ కిట్ 10,000 పేదలకు ఇస్తే నీటి వరద మునిగిన వాళ్ళకి మాకు 5,000 ఇచ్చారు. ఇదేంటని అడిగితే డబ్బులు సరిపోలేవు, 2వ విడత వచ్చినప్పుడు ఇస్తామన్నారా. 2వ విడత అదేటో ఇదేటో మాకు తెలియదు సార్. మమ్మల్ని జర చూడండి.